కేసీఆర్ గారు కల్వకుంట చంద్రశేఖరరావు గారు కారణ జన్ముడు. ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే ఊరికి అందరూ పొగుడుతున్నారు కాబట్టి నువ్వు కూడా పొగట్టానికే వచ్చావా అనొచ్చు. పొగడ్త వేరు, ఉన్న విషయం చెప్పటం వేరు. ఉన్న విషయం అంటే 9 మంది సంతానం తర్వాత చంద్రశేఖరరావు గారు ఎందుకు పుట్టారు అంటే ఇదిగో ఇందుకు, ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి పుట్టారేమో. ఒక తెలంగాణ జాతిపిత అనిపించుకునేటువంటి స్థితి ఆయనకి కల్పించారంటే ఎందుకు ఆయన ఈ లోకాల్లో ప్రవేశించాడు అంటే తెలంగాణ ప్రజలందరి ముద్దు బిడ్డ అనిపించుకోవడం కోసమే ఆయన ఈ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారా అన్న భావన మనకు కలుగుతుంది. తెలుగు భాష మీద అభిమానం ఆయనకు ఉండొచ్చు, కాదని ఎవ్వరం మనం. కానీ అభిమానం ఉన్న ప్రతివాడు అభిమానాన్ని చూపించేటువంటి వినయ సంపద ఆయన దగ్గర ఉండటం, తమ్ముడు తనికెళ్ల భరణి అన్నట్టు సరస్వతికి సంస్కారం తలంచి నమస్కరించింది అని. అప్పుడో తెలుగు మాస్టారు తెలుగు పాఠాలు 2 చెప్తే ఆయన్ని గుర్తుపెట్టుకుని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి శిరస్సు ఉంచి మోకాళ్ల మీద ఉంచి ఆయన పాదాలకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరించినటువంటి సంస్కారవంతుడు కేసీఆర్ గారు.